ట్యాంక్ బండ్ పై నిమజ్జనం వద్దే వద్దంటూ వెలిసిన ఫ్లెక్సీలు హైందవ సోదరులో కలకలం రేపుతుంది. అయితే గత సంవత్సరం ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి కూడా హైకోర్టు నిమజ్జనం చేయొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏది కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయొద్దంటూ గత సంవత్సరం హైకోర్టు జారీ చేసింది, మనకు అందరికి తెలిసిందే. అయితే తాజాగా వేణుమాధవ్ అనే లాయర్ దీనిపై మళ్ళా రీపిటిషన్ వేశారు. ఆల్రెడీ నిమజ్జనం వచ్చేసింది. సో ఖచ్చితంగా దీనిపై హైడ్రా కూడా చర్యలు తీసుకోవాలి. హైడ్రా పరిధిలోకి వస్తుంది కాబట్టి రంగనాథ్ కూడా దీనిపైన ఫోకస్ పెట్టాలంటూ కూడా వేణుమాధవ్ పిటిషన్లో పేర్కొన్నారు. కానీ అది అలా జరుగుతుండగా ఈరోజు మధ్యాహ్నానికి ఆల్రెడీ బెంచ్ పైకి వస్తుంది. బెంచ్ పైన హైకోర్టు సంబంధించిన జడ్జీలు కూడా దీనిపైన తీర్పు ఇవ్వబోతున్నారు. కానీ అదే తీర్పులో భాగంగానే ఈరోజు అటు పోలీస్ శాఖ మరియు జిహెచ్ఎంసీ ఇద్దరు కూడా ట్యాంక్ బండ్ చుట్టూరా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలలో ఇక్కడ నిమజ్జనానికి ఎటువంటి చేయకూడదు, ఒకవేళ గౌరవమైన హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇక్కడ ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం నిషేధం అంటూ కూడా ట్యాంక్ బండ్ చుట్టూరా కూడా ఫ్లెక్సీలు వేశారు. అట్లనే నిమజ్జనం చేయకుండా నిమజ్జనం చేయకుండా కంచె కూడా వేసినట్టు కనబడుతుంది. ఒక పక్కనేమో నిమజ్జనం కావాల్సిన ఏర్పాటు జరుగుతుంటే మరో పక్క కంచెలు వేయడంతో ఏం జరుగుతుంది అసలు ట్యాంక్ బండ్ పైన అది కూడా తెలియాల్సి ఉంది. ఒక్కసారి నేను పూర్తిగా చదివే ప్రయత్నం చేస్తాను. సో చూడొచ్చు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ పోలీస్ వారు చెప్పిన విధంగా ఇక్కడ బ్యానర్ గమనిక గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి అనుమతి లేదు అంటూ ఒక ఫ్లెక్సీ వెలిచింది. సో ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించిన హైట్లో దాదాపు 10-12 ఫీట్లలో ఈ ఇనుప కంచెలు వేసారు. అంటే నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్కసారి ఆ ఇనుప కంచెలు కూడా ఎట్లా ఉన్నాయి అనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇగో పూర్తిగా చూడండి, ఆ ఇనుప కంచెలు కట్టారు. చూడండి, ముఖ్య గమనిక గౌరవ హైకోర్టు ఆదేశాల అనుసారం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి లేదు అంటూ ఒక ఇచ్చింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ అని ఇచ్చింది. చూసారు కదా ఎందుకు ఇంత కక్ష. ఒకవేళ ప్లాస్టర్ ప్యారిస్ సంబంధించిన విగ్రహాలకు అనుమతి లేదు అంటే వాస్తవానికి పోయిన సంవత్సరం ఎలా చేశారంటే విగ్రహాలను వేస్తూనే బయటికి తీసేశారు. సో అలా ఏమన్నా ఉత్తరాలు జారీ చేస్తుందా అనే కోర్టు కూడా ఉంది. అండ్ కోర్టు కూడా నిన్నటి కూడా పిటిషన్లో ఏం పేర్కొన్నదంటే మీరు ఇప్పుడు చెప్తే ఎలా, ఇంతకు ముందే ఉండాలి. సో దీనికి ప్రత్యేకంగా రేపు ఆలోచిద్దాం అంటూ కూడా కోర్టు చెప్పినట్టు వినపడుతుంది. అదంతా తరుణంలో ఇప్పుడు ఇలా ఫ్లెక్సీలు వెలవడం, దాని తర్వాత కంచెలు వేయడంలో అసలు ఏం జరుగుతుంది, నిమజ్జనం ఉంటుందా లేదా, ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరుగుతుందా లేదా అనేది కూడా అసలు ఏంది ఎట్లా ఉన్నదో ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతులు లేవంటూ ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జిహెచ్ఎంసీ అధికారులు ట్యాంక్ బండ్ చుట్టూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో వేయకుండా ట్యాంక్ బండ్ చుట్టూ ఇనుప కంచెలు కూడా భారీ గేట్లను ఏర్పాటు చేశారు. మరో పక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఉండగా హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్ సాగర్ లో పిఓపి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పిచ్చినా అమలు చేయట్లేదని లాయర్ వేణుమాధవ్ పిటిషన్ వేశారు. ఈ మేరకు హైకోర్టు సిజే ధర్మాసనం విచారణ చేపట్టింది. హైడ్రా కూడా ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది ఉన్న వాస్తవాలు చూస్తున్నారు కదా మిత్రులారా. సో ఇప్పుడు ఒక పక్కనేమో మొత్తం జరుగుతూ ఉన్నాయి, లైటింగ్స్ పెడతా ఉన్నారు, అన్ని పెడతా ఉన్నారు. రాత్రికి రాత్రి ఇవన్నీ వెలిసినాయి. రాత్రి ఒక ఉత్కంఠ, ఎందుకంటే 70 అడుగుల భారీ విగ్రహం ఎక్కడ చేయబోతున్నారు. ఒకవేళ నిజంగానే ప్లాస్టర్ ప్యారిస్ సంబంధించి వద్దు అనుకుంటే అప్పుడు హుస్సేన్ సాగర్ కి నిజంగానే మన బడా గణేష్ని అనుమతిస్తారా లేదన్నది కూడా వేచి చూడాలి. సో
మధ్యాహ్నం వరకు వేచి చూస్తే పూర్తిగా క్లారిటీతో కూడిన మనకు వివరాలు తెలుస్తాయి. చూస్తుండండి మన తెలంగాణ టీవీ. మరిన్ని అప్డేట్స్ ఈ విషయంపై మీకు అందిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.